హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎస్పెషల్లీ జీప్యాట్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాము. అట్లాగే ఎలా మీరు చదవాలి, ఏ విధంగా చదివితే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ ని మీరు దాటుకొని మీరు ముందుకెళ్ళి సక్సెస్ అవడానికి ఈజీ అవుతుందని కూడా డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ మనం జనరల్గా చూసుకుంటే కనుక జీప్యాట్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంటూ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే కనుక మన మీద అంటూ మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే కనుక నేను ఆల్రెడీ జీప్యాట్ సాధించాను, నేను మిగతా ఎగ్జామ్స్ కూడా ఈజీగా నేను సాధించగలను. ఎందుకంటే కనుక జీప్యాట్ అనేది ఒక పెద్ద సముద్రం అయితే కనుక దాన్ని మీరు ఎదిగారంటే కనుక మిగతా నైపర్ కానీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, ఫార్మసిస్ట్ కానీ మీరు ఈజీగా ఎదగడానికి 100% ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే జీప్యాట్ సంబంధించి మీరు 4 years మీద అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు. సో సేమ్ మీరు మిడ్ ఎగ్జామ్స్ అవుతారు, సెమ్ ఎగ్జామ్స్ అవుతారు, ఇవన్నీ రాసి 4 years తర్వాత జీప్యాట్ ఎగ్జామ్ మీరు రాస్తున్నారు అంటే మీరు కనుక బేసిక్స్ ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ ఉంటే జీప్యాట్ క్వాలిఫై అవ్వడం అనేది చాలా ఈజీయే. అండ్ వన్స్ మీరు జీప్యాట్ క్వాలిఫై అయితే నైపర్ క్రాక్ చేయగలరు. అండ్ రాబోయే ఫార్మసిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ కూడా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వగలరు. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను జీప్యాట్ ప్రిపేర్ అవుతున్నాను, ఈ 1 year ప్రిపేర్ అయితే సరిపోతుంది అనుకోదు. మీరు ప్రిపేర్ అవుతున్న 1 year బట్ కాకపోతే ఆ 1 year ఆఫ్ ప్రిపరేషన్ అనేది రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మిమ్మల్ని మీరు సక్సెస్ చేసుకునేలా ఉండాలి. అండ్ ఆ 1 year ప్రిపరేషన్ అనేది రాబోయే 30 years ఆఫ్ ప్రొఫెషనల్ కానీ ఫైనాన్షియల్ కెరియర్ ని స్టెబిలైజ్ చేసేలా ఉండాలి. అందుకని చెప్పేసి నాకు తెలిసినంత వరకు మీరు జీప్యాట్ ప్రిపరేషన్ ఖచ్చితంగా 3rd year లో స్టార్ట్ చేయాల్సిందే. లేదు మీరు ఇంకా మీ లైఫ్ మీద మీరు చాలా ఫోకస్డ్ గా ఉన్నారు, చాలా మీ గోల్స్ ని ఖచ్చితంగా అచీవ్ చేయాలనుకుంటే కనుక 2-2 నుంచే మీరు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 1-1, 1-2, 2-1 లో మీకంటూ ఒక అవగాహన వస్తుంది ఏ సబ్జెక్ట్స్ అనేది. 2-2 నుంచి 3-2 చూసుకుంటే కనుక నథింగ్ ఎవరు సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఆఫ్ బీఫామ్ నుంచి 3rd year ఆఫ్ సెకండ్ సెమిస్టర్ బీఫామ్ లో మీకు ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, సూటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, మెడిసిన్ కెమిస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. సో ఈ 2-2 నుంచి 3-2 ఈ 3 సెమిస్టర్స్ కనుక మీరు పీక్ స్టేజ్ లో మిమ్మల్ని మీరు నిలబెట్టుకోగలిగితే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని మీరు క్రాక్ చేయగలరు. అండ్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు, మీరు ఈవెన్ రీసెర్చ్ ఫీల్డ్ లో కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. సో ఒకసారి చూద్దాం అసలు. సో ఎస్పెషల్లీ మీరు సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా మంచి విషయం. లేదు అనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు 3rd year లో స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే కనుక 4th year లో మీకంటూ కొంచెం టెన్షన్ అనేది వస్తుంది, మీకంటూ కొంచెం లైఫ్ మీద యాంగ్జియస్నెస్, వరీనెస్ పెరుగుతుంది. ఆ వరీనెస్ లో మీరు అంతగా ఫోకస్ చేయలేకపోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఇటు కాంపిటేటివ్ ఓరియంటేషన్ నుంచి పక్కకి వెళ్ళిపోయారో సో చిన్న చిన్న అవకాశాల కోసం కూడా మీరు ఎదురు చూడాల్సి వస్తుంది అనమాట. సో 3rd year లో మీరు కంపల్సరీ స్టార్ట్ చేయాలి. సో వై బీఫామ్ 3rd year ఈజ్ ద పర్ఫెక్ట్ టైం టు స్టార్ట్ జీప్యాట్ ప్రిపరేషన్. సో ఎందుకని మనం చూసుకుంటే కనుక ఫస్ట్ థింగ్ వచ్చేసి సిలబస్ సినర్జీ అండ్ డెప్త్. సినర్గిజం, వర్క్ టుగెదర్. సో సినర్గిజం ఏమవుతుంది, లైక్ కోట్రైమాక్సిజోల్, ట్రైమిథోప్రిమ్, సల్ఫామిథోక్సోల్ కలిసి బ్యాక్టీరియాని చంపేస్తాయి అనమాట, ఫోలిక్ యాసిడ్ తగ్గించి. అలాగే ఇక్కడ కూడా సిలబస్ సినర్గిజం దాదాపు మీరు గమనిస్తే కనుక జీప్యాట్ కోర్ సబ్జెక్ట్స్ కవర్డ్ ఇన్ దిస్ డెప్త్ లైక్ ఫార్మకాలజీ, మెడిసిన్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, బయోఫార్మస్యూటిక్స్, సూటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ మీకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మేజర్ సబ్జెక్ట్స్. సో మేజర్ కాంప్లెక్స్ టాపిక్స్ దట్ ఫార్మ్ ద జీప్యాట్ బ్యాక్ బోన్ ఆర్ టాట్ హియర్. సో 2-2 నుంచి 3-2 లోపు మీకు ఇక్కడ ఈ సెమిస్టర్స్ లో జరుగుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే కనుక బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్, అంటే ఎస్పెషల్లీ ఈ 2-2 దగ్గర మీ యొక్క ఎగ్జైట్మెంట్ బాగా పెరుగుతుంది. నేను సాధించగలను, నేను డెఫినెట్ గా అచీవ్ చేస్తాను అనేది పెరుగుతుంది. 4th year వెళ్ళేదాకా కొంచెం తగ్గుతుంది, అంటే సాచురేషన్ రావచ్చు, ఫ్రెండ్స్ మాట వినొచ్చు, లేకపోతే మీ మీద మీకు నమ్మకం తక్కువ ఉండొచ్చు, అమ్మో ఏదో ఒకటి చేసేద్దాం తర్వాత అంతనే సాచురేషన్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, సో బీఫామ్ 3rd year. సో సెమిస్టర్ ఎగ్జామ్స్, మీరు సెమిస్టర్ ఎగ్జామ్ కి ఇదే సిలబస్ అవుతారు, అన్నిటికీ ఇదే సిలబస్ అవుతారు. ఎస్పెషల్లీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్, ఈ మేజర్ సబ్జెక్ట్స్ నుంచి మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల దాదాపు జీప్యాట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ మీరు తయారు చేసుకుంటారు. 3rd year ఎండింగ్ కల్లా కూడా జీప్యాట్ ఎగ్జామ్ రాసే కెపాసిటీ, కాన్ఫిడెన్స్ మీకు అనేది వస్తుందన్నమాట. సొలిడిఫై కాన్సెప్ట్స్ డ్యూరింగ్ ద ఇయర్, మేకింగ్ ద రివిజన్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఎఫెక్టివ్. సో మీరు 3rd year లో కంప్లీట్ చేస్తున్నారు అనుకోండి, సో 4th year లో మీరు రివిజన్ చేసుకోవచ్చు. రివిజన్ చేసుకోవడం అనేది మీకు కేక్ వాక్ లాంటిది అనమాట, ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా మనం చూసుకుంటే కనుక సో ఎందుకని 3rd year లోనే మనం చేయాలి అని చూసుకుంటే ఇంకో పాయింట్ ఏంటంటే కనుక సో ద టైమ్ అడ్వాంటేజ్ అండ్ ఇట్ ఆల్సో రెడ్యూస్ ద స్ట్రెస్. నేను కూడా స్టూడెంట్స్ కి చాలా సార్లు చెప్తూ ఉంటాను. సో ప్రజెంట్ జనరేషన్ అనేది డెఫినెట్ గా మీరు రోజు 4 గంటలు చాలా 5 గంటలు చాలా అవసరం కూడా లేదు.
డైలీ 1 అవర్ ఫోకస్ చేసినా చాలు. నేను ఏం చెప్తూ ఉంటానంటే కనుక ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ కి మీరు ఈ రోజు జరిగే ఒక క్లాస్ జరిగింది మహా అయితే 2 పేజీలు చెప్తాను మీకు. సో ఆ 2 పేజీలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి చాలు. ఒకసారి చూసి బుక్ చూసి మళ్ళీ దాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. అలా మీరు చదవటం వల్ల మీరు మిడ్ అప్పుడు కష్టపడాల్సిన పని లేదు, సెమ్ అప్పుడు కష్టపడాల్సిన పని లేదు. ఈ వే గనక మీరు ఫాలో అయితే ఆ రోజు జరిగిన క్లాసు 2-3 పేజీలు చూసుకోవటం, రివైజ్ చేసుకోవటం. అట్లా మీరు ఫాలో అవుతే చక్కగా మీ 4 ఇయర్స్ బీఫామ్ చక్కగా కంప్లీట్ చేసుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు ఎఫెక్టివ్ గా సన్నద్ధం అవుతారు. ఓన్లీ థింగ్ మీ మైండ్ సెట్ మార్చుకోండి అంతే. ఎస్, ఐ హ్యావ్ టు డూ ఇట్. పోయేదేముంది, జీప్యాట్ నైపర్ రావడం వల్ల మీకు బెనిఫిట్ అయితే తప్పితే డిసడ్వాంటేజ్ అయితే ఏం లేదు. దానివల్ల ఇంకా మీరు డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ లాంటి ఎగ్జామ్స్ కూడా మీరు క్రాక్ చేయొచ్చు. సో రాబోయే రోజుల్లో మనకి ఫార్మసిస్ట్ సెంటర్ అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ సెంటర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ 4th ఇయర్ అయిపోయిన వాళ్ళు, బీఫామ్ అయిపోయిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, రెడీగా ఉండండి. సో టైం అడ్వాంటేజ్ యాజ్ వెల్ యాజ్ రెడ్యూస్ స్ట్రెస్. సో ఏమవుతుంది ఇక్కడ, టైం అడ్వాంటేజ్ తో పాటు మీ యొక్క స్ట్రెస్ తగ్గుతుంది. మీరు ఆ వరీనెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చదవాలనే ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో స్టార్టింగ్ ఇన్ ద థర్డ్ ఇయర్ టైం ఫర్ మల్టిపుల్ రివిజన్స్, మార్క్ టెస్ట్లు కావచ్చు, లైఫ్ కూడా మీరు చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంటారు. సో స్టార్టింగ్ ఇన్ 4th ఇయర్, సో స్టూడెంట్ మే హ్యావ్ జగ్లింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టీస్ స్కూల్ కావచ్చు. దీనివల్ల 4th ఇయర్ లో మీరు జీప్యాట్ మీద ఫోకస్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉండే ఛాన్స్ ఉంది. యాంపుల్ టైం ఫర్ మల్టిపుల్ రివిజన్స్, ప్రాక్టీస్ అండ్ రెడ్యూసింగ్ ద ప్రెషర్ ఇన్ ద ఫైనల్ ఇయర్. సో ఇదంతా కూడా థర్డ్ ఇయర్ లోపే మీరు ఒక క్లారిటీ రావడం వల్ల 4th ఇయర్ లో ఏంటంటే కనుక ఎస్ నేను జీప్యాట్ చదువుతున్నాను కదా, డెఫినెట్ గా నాకు ఇబ్బంది లేదు, ఆ జీప్యాట్ ద్వారా నేను నైపర్కి వెళ్తాను, సో నైపర్ లో ఎంఎస్ ఫార్మ్ చేస్తాను, లేకపోతే ఐఐటి BH లో చేస్తాను, లేకపోతే సమ్ అదర్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చేస్తాను, బట్ నేను జీప్యాట్ ఒక బ్యారియర్ గా ఎంచుకుంటాను అని మీరు అయితే డిసైడ్ అయితే కనుక ఈజీగా మీరు ముందుకు అక్కడ నుంచి మీరు ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, రీసెర్చ్కి వెళ్ళొచ్చు, మీకు నచ్చిన ఎటువంటి ఫీల్డ్ కైనా వెళ్ళొచ్చు రిలేటెడ్ టు ఫార్మా. బట్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్. అండ్ 4th పాయింట్ ఏంటంటే కనుక నేను మీకు ఇచ్చే సజెషన్, స్ట్రాటజిక్ ప్రిపరేషన్ ఫ్లో అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే థర్డ్ ఇయర్కి వచ్చేదానికి మీకు ఫుల్ బేసిక్స్, ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ ఫిల్ అయిపోయి ఉంటాయి. ఎస్, యు ఆర్ రెడీ. అండ్ టాపిక్ వైజ్ రివిజన్ అట్ ద థర్డ్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద 4th ఇయర్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. అసలు థర్డ్ ఇయర్ వరకు మీరు చదవకుండా 4th ఇయర్ లో నేను చదివేస్తాను, అక్కడే ప్రాక్టీస్ చేస్తాను MCQs అంటే జరిగేది కాదు. అండ్ దాంతో పాటు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. సో మీకంటే ఇక్కడ ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి మీరు మాక్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఫైనల్ రివిజన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్. సో ఫైనల్ రివిజన్ తో పాటు మీరు ఎగ్జామ్స్ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డెవలప్ ఏ స్ట్రక్చర్డ్ అప్రోచ్ స్టార్టింగ్ ఎర్లీ ఎన్షూర్స్ నో లాస్ట్ మినిట్ ప్యానిక్. సో చివరిలో మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సో కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది ఉంటుంది. సో ఎర్లీ మాక్ ఎగ్జామ్స్, కెరీర్ ప్లానింగ్, హయ్యర్ జీప్యాట్ స్కోర్, ఇవన్నీ కూడా మీకు వచ్చే బెనిఫిట్స్. ఇప్పుడు మీరు కనుక 2-2 నుంచే మీ జీప్యాట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల, సో జీప్యాట్ నైపర్ మీరు అచీవ్ చేయడం వల్ల మీకు నెంబర్ ఆఫ్ అడ్వాంటేజ్ అయితే డిసడ్వాంటేజ్ అయితే లేవు. మీరు ఇండస్ట్రీకి అయినా వెళ్ళొచ్చు మంచి సాలరీస్ తో, తర్వాత PhD కంటిన్యూ చేయొచ్చు, మీరంటూ మీరుగా ఓన్ గా కూడా డ్రగ్ డెవలప్ చేయొచ్చు. విత్ నాలెడ్జ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. బట్ డెఫినెట్లీ టేక్ జీప్యాట్ నైపర్ యాజ్ ఎ బ్యారియర్స్. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, లేకపోతే ఫార్మసిస్ట్ కావచ్చు, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, దేనికైనా సరే నాలెడ్జ్ అనేది కంపల్సరీ. ఆ నాలెడ్జ్ అనేది కంపల్సరీ కాబట్టి మీ బీఫామ్ టైంలోనే మీరు జీప్యాట్ మీద ఫోకస్ చేయడం వల్ల, జీప్యాట్ ఈజ్ లైక్ ఓషన్. ఆ ఓషన్ మీరు కవర్ చేయగలిగితే చిన్న చిన్న ఓషన్స్ అయినా నైపర్ కానీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, అదర్ ఫార్మా రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఐ హోప్ ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు కనుక జీప్యాట్ కోచింగ్ కావాలనుకుంటే కనుక, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ జీప్యాట్ కోచింగ్, సో యూ కెన్ కాంటాక్ట్ మీ. సో ఆన్ గివెన్ నెంబర్ 799-531-8103. ఓకే, సో 799-531-8103. సో మీరు జీప్యాట్ కోచింగ్ తీసుకోవాలనుకున్నా కావచ్చు, మీరు 4th ఇయర్ అయిపోయినా కానీ, లేదు సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేయాలనుకున్నా, థర్డ్ ఇయర్ లో స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సో డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను. ఐ హోప్ యూ నో దట్ నేను GDC సౌత్ రీజన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోఆర్డినేటర్ అనమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను. సో నాట్ ఓన్లీ అంటే నేను ఖచ్చితంగా కోచింగ్ లో జాయిన్ అవ్వమంటమే కాకుండా, సో అసలు ఎందుకు తీసుకోవాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా డెఫినెట్లీ నేను క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.